లోకంలో శ్రేష్టమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ ఒక్కటే మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము చాలా విలువైనది. మరి దేవుని వాక్యము ద్వారా మనము ఆత్మ సంబంధంగా బలపడాలి. కనుక ఈరోజు అంశము కూడా దేవుని వాక్యము. ఏంటిదంట? దేవుని వాక్యం. దేవుని వాక్యము శ్రేష్టమైంది, దేవుని వాక్యము విలువైంది. కనుక ఈ వాక్యమే మనలను బలపరచగలదు, ఈ వాక్యమే మనల్ని స్థిరపరచగలదు. కనుక ఏ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అందుకే ఈ గ్రంథానికి చాలా విలువ ఉంది. ఓసారి నాస్తికులు అంటే ఎవరో తెలుసా? చెప్పగలరా ఎవరన్నా? నాస్తికులు ఎవరిని అంటారు? దేవుని నమ్మని వారు, దేవుడే లేడు అనే వారిని నాస్తికులు అంటారు. ఇంకొక మాట చెప్పాలంటే హేతువాదులు, దేవుడు లేడు అని వాదించేవాళ్ళు. ఒకసారి ఈ నాస్తికులు ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఒక చోట వారందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేసుకొని వారు ఆ మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. ఒక పాస్టర్ గారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ చిన్న వార్త విన్నాడు. వీళ్ళంతా ఒక చోట చేరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు కనుక అతను కూడా మీటింగ్ బయలుదేరాడు. అందరూ హాల్లో కూర్చున్నారు. ఒక పెద్ద ఆయన, ఒక నాస్తికుడు, దేవుడు లేడు అనేటువంటి వానికి నాయకుడు లాంటివాడు. ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే, నేను మిమ్మల్ని కొన్ని గ్రంథాలు తెమ్మన్నాను, కొన్ని పుస్తకాలు తెమ్మన్నాను, దేవుడు లేడు అనేటువంటి వాదన కలిగినటువంటి మనము గత మీటింగ్లో మీకు చెప్పాం, మీరు కొన్ని పుస్తకాలు తీసుకురండి, తాళపత్రాలు తీసుకురండి, వాటిని అన్నిటిని పరిశీలిద్దామని ఆ పెద్ద వ్యక్తి ప్రజలకు తెలియపరిచాడు. ఆ నాస్తికులకి అందరూ మీరు తీసుకొచ్చిన గ్రంథాలన్నీ, ఆ తాళపత్రాలన్నీ ఇలాంటి ఒక టేబుల్ మీద పెట్టమని చెప్పాడు. అందరూ ఏం చేశారంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పుస్తకాలు ఒక టేబుల్ మీద చక్కగా ఒకదాని మీద ఒకటి పేర్చారు. ఈ పాస్టర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నాడు. ఆయన భుజానికి ఒక సంచి ఉంది. ఆ సంచిలో నుంచి బైబిల్ తీసి, బైబిల్ కూడా ఈ టేబుల్ మీద పుస్తకాలు పేర్చున్నాయి పైన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇక ఆ పైన ఉన్నటువంటి బైబిల్, దేవుని వాక్య గ్రంథం పెట్టి ఆయన అందరితో ఒక మాట చెప్పాడంట, ఈ గ్రంథం చాలా విలువైనది, శ్రేష్టమైనది, ఇది చాలా గొప్పది అని ఈ పుస్తకాలు మీద వరుసగా పేర్చినటువంటి పైన పెట్టినటువంటి ఆ బైబిల్ గ్రంథం గూర్చి ఈ దైవజనుడు ఏం చేశాడంటే, ఇది చాలా గొప్ప గ్రంథం అని చెప్పాడు. ఈ హేతువాద ఈ నాస్తికుడికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే అతను ఏం చేశాడంటే ఆ బైబిల్ తీసి అన్ని పుస్తకాల కంటే అడుగున క్రింద పెట్టాడు. ఇప్పుడు ఎక్కడుంది బైబిల్? క్రింద ఉంది. ఆ నాస్తికుడు ఏం చెప్పాలనుకున్నాడు అంటే, అన్నిటికంటే లీస్ట్, ఈ గ్రంథం చాలా తక్కువ అన్నట్లుగా అతను క్రింద పెట్టాడు. వెంటనే పాస్టర్ గారు మరలా వచ్చి ఈ పెద్ద ఆయనకి, నేను వందనాలు చెప్పాలనుకుంటా ఉన్నాను, ఎందుకంటే పైన పెట్టిన ఆ గ్రంథం క్రింద పెట్టాడు కనుక ఈ సృష్టికి పునాది లాంటిది, అందుకే క్రింద పెట్టాడని చెప్పాడంటే. గట్టిగా చప్పట్లు కొట్టి హింపరచండి. హల్లెలూయా. వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాస్తికుడికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. నేనేదో క్రింద పెట్టి తక్కువ చేద్దాం అనుకుంటే ఆ గ్రంథాన్ని, అసలు సృష్టికే మూలం, జగత్తుకి పునాది, అడుగునంటే మొదటి పుస్తకం అన్నట్లుగా చెప్తున్నాడు అని మరలా వచ్చి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ అడుగునున్నటువంటి ఆ బైబిల్ తీసి మధ్యలో పెట్టాడు, పుస్తకాల మధ్యలో పెట్టాడు. మరలా పాస్టర్ గారు లేచి మరలా పెద్ద ఆయనకి ఏం చెప్పాలనుకున్నాడు? వందనాలు చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే నిజమే, బైబిల్ మధ్యలో ఉంది కనుక, ఈ పుస్తకాలు అన్నిటికంటే మధ్యలో ఉంది కనుక ఆ బైబిల్ అన్నిటికీ కేంద్రమై ఉందని చెప్పాడంటే. గట్టిగా చప్పట్లు కొట్టి హింపరచండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ యొక్క విశిష్టత,
బైబిల్ యొక్క విలువ, దేవుని వాక్యం, ఆ గ్రంథంలో ఉన్నటువంటి విలువ తెలిసిన వ్యక్తి కనుక అది ఎక్కడ పెట్టినా దాని విలువ తగ్గదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము ఏ రీతిగా దేవుడు పోల్చాడు అంటే, చదవండి, ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది, చూడండి. గడ్డి ఎండిపోవును, జాగ్రత్తగా విందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా. పిల్లరా, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. అయితే స్థిరంగా నిలిచేది ఏమిటి అంటే దేవుని వాక్యము. నిత్యము నిలిచేది ఏమిటంటే దేవుని వాక్యమని యెషయా భక్తుడు చక్కటి మాట ఆ భక్తుని ద్వారా దేవుడు వ్రాయించాడు. దేవుని వాక్యము నిత్యము నిలచును. వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ నిత్యము నిలిచేది ఏంటంట? దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యము ఎండిపోయేది కాదు, వాడిపోయేది కాదు. దేవుని వాక్యము నిత్యము నిలచునని దేవుని యొక్క వాక్యం చెప్పు. ఈ లోకంలో ఏదైనా కొంతకాలానికి మరుగవుతుందేమో కానీ స్థిరంగా నిలిచేది, కడవరకు నిలిచేది ఏంటంటే దేవుని వాక్యం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాట యెషయా భక్తుడు ఈ గ్రంథంలో ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అసలు ఈ మాట ఎవరికి రాశారు అంటే ఇశ్రాయేలీలకు ఈ మాటను తెలియపరిచాడు. ఐగుప్తు నుండి దేవుడు కనానుకు నడిపించాడు వారిని. చక్కగా పాలు తేనెలు కారే ప్రదేశంలో వారు నివాసం చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అక్కడ ఎలాగున్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత వారు తిరుగుబాటు చేశారు, వారు గర్వించారు, వారు అవిధేయత ద్వారా దేవుడు వారిని ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను బబులోనుకు పంపించాడు, అంటే చెరకు పంపించాడు. అక్కడ చాలా కాలం వాళ్ళు బానిసలుగానే ఉన్నారు, చెరలోనే ఉన్నారు. అయితే వాళ్ళకి అక్కడే జీవిస్తా, బబులోనులోనే వారు నివసిస్తా వారు ఒక ఆలోచన చేశారు. ఏమనంటే మనం ఇంకా మరలా యెరూషలేముకి ఏమి వెళ్తాం, అది పాడుబడిన దెబ్బగా మారిపోయింది గనుక ఈ బబులోనులోనే ఇక మనం ఉండిపోదాం అనుకున్నటువంటి వారి మనస్సులను బట్టి దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఐగుప్తు నుండి ఎందుకు నడిపించాడు కనానుకి? ఆ పాలు తేనెలు కారే ఆ ప్రదేశంలో, ఆ సమృద్ధైన ప్రదేశంలో వారు నివసించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే వారి అవిధేయత ద్వారా మరలా వాళ్ళు బబులోనికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయంటే ఇంకేం వెళ్తాం, లోకంలో ఒక సామెత ఉంది, ఒక దొంగోడు ఒక మంచోడు 6 నెలలు సహవాసం చేస్తే వాడు ఏమవుతాడంట? వీడవుతాడు. అంటే ఎవరో మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు. కారణం ఏంటంటే సహవాస దోషం. ఇప్పుడు దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారంటే బబులోనులో ఉండి ఆలోచన చేస్తున్నారు. ఏమనంటే ఇక ఇక్కడే ఉండిపోదాం, ఈ బబులోనులో ఉన్నటువంటి పరిస్థితులు బాగానే ఉన్నాయిలే, ఇక అడ్జస్ట్ అయిపోదాము, ఇంకేం వెళ్తాము, యెరూషలేము అంతా పాడైపోయింది, యెరూషలేము పాడు దెబ్బగా మారిపోయింది గనుక బబులోనులోనే ఉండాలి అని వారు ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చదువమ్మా, మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ వాగ్దానం, ఈ వాక్యము ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. పువ్వు ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, గడ్డి ఎండిపోతుంది, కానీ నిత్యము నిలిచేది ఏంటంటే దేవుని వాక్కు. బైబిల్ సెలవిస్తుంది, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వారిని బబులోనులోనే ఉంచాలనుకోలేదు దేవుడు, వారిని తిరిగి యెరూషలేముకు తీసుకురావాలనుకున్నాడు. అందుకే తన మాటను, తన వాక్కుని స్థిరపరచడానికి
దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరులు ఎలాగా ఉన్నారంటే వారు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఏమవుతుందంట? ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అంటే ఏది కూడా స్థిరంగా ఉండేది ఒక్కటే, అది దేవుని వాక్యము. నిత్యము నిలిచేది దేవుని వాక్యం. సర్వ శరీరులు దేనితో పోల్చబడ్డారంటే గడ్డితో పోల్చబడ్డారు. గడ్డి ఎప్పుడు పచ్చగానే ఉండదు, ఎండకేమవుతుంది? ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. సర్వ శరీరులు కూడా ఇలాగ ఉన్నారు అని యెషయా భక్తుడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి అందమంతయో ఎలాగుందంట? గడ్డిని పోలుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, కానీ స్థిరంగా నిలిచేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. పిల్లరా, ఏది కూడా స్థిరమైంది ఈ లోకంలో లేనే లేదు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. నిత్యము నిలబడేది ఏంటి? దేవుని వాక్యమే. ఓసారి జర్మనీలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా అంటే అతని పేరు హిట్లర్. సామాన్యంగా ఈ వ్యక్తి తెలియకున్నటువంటి వారు ఉండరేమో. చాలా క్రూరుడు. ఎంత భయంకరుడు అంటే యూదుల్ని భయంకరంగా హింసించిన వ్యక్తి ఈ హిట్లరు. ఎలాంటి వాడు అంటే ఇతను చూస్తే ప్రజలు వణికిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే ఆ వ్యక్తి జనాలను భయపెడతాడు తప్ప అతను భయపడ్డాడు. ఎలాంటి వాడు అంటే ఇతనును చూసి ప్రజలు హడలిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఇతను ఎంతో మందిని హతం చేశాడు. ఎలాంటి వాడంటే నరరూప రాక్షసుడు అనొచ్చు. అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఈ హిట్లరు. జర్మనీ దేశంలో ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తను ఆలోచన చేశాడంట. ఏమనంటే భయానికే నన్ను చూస్తే భయపడాలి. అతనే మామూలుడు కాదు. ఎవరైనా అతను చూసి భయపడటమే తప్ప అతను ఎవరికి భయపడాడు. అతను అనుకున్నాడు, నేను భయపెడతానే తప్ప నేను భయపడను అనుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పువ్వు వాడిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. అతను అనుకున్నాడు, నా బలము, నా శక్తి, నా పవరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకున్నాడు. శాశ్వతంగా నేను భయాన్నే భయపెడతాను తప్ప భయం అంటే నా జీవితంలో ఉండకూడదు అనుకున్నాడు. ఒక రోజున ఏమైందో తెలుసా? మిలిటరీ దళం వారి ఇంటి చుట్టూ ఆవరించారు. అనేకుల్ని హతమార్చిన ఈ హిట్లర్, ఈ నియంత ఇప్పుడు ఎప్పుడు ఆ మిలిటరీ దళం చుట్టూ ప్రహరీలాగా అతన్ని చంపాలని చూశారో ఇప్పుడు అతడు భయపడ్డాడు అని చరిత్ర చెప్తా ఉంది. అతను ఏమనుకున్నాడు అంటే అతను అన్న మాట, నన్ను చూస్తే భయానికే భయమేస్తుంది, కానీ నేను మాత్రం భయపడను. అంత క్రూరుడు. అంటే తన ఆలోచన ఏంటంటే నేను భయపడతానే తప్ప నేను భయపడను. నన్ను చూస్తే భయపడాలి తప్ప నన్ను భయపెట్టేవాడు పుట్టలేదు, పుట్టడు కూడా అనుకున్నాడు ఈ హిట్లర్. ఈ హిట్లర్ని చంపడానికి మిలిటరీ దళమంతా ప్రహరీ కాశారు, చుట్టుముట్టారు. ఇప్పుడు ఆ హిట్లర్ ఏమనుకున్నాడంటే ఆ మిలిటరీ వాళ్ళ చేతిలో చనిపోయే కంటే నాకు నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని తన పిస్టల్ తీసుకొని తనే చంపుకొని ప్రాణాలు విడిచిపెట్టాడు. 1945 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అతను మరణించాడు. ఎలాగంటే ఎవరు చంపలా, ఎలా చనిపోయాడు? తన పిస్టల్ తీసుకొని తనే కాల్చుకున్నాడు. ఏ భయాన్ని ఎవరిని చూస్తే ప్రజలు భయపడ్డారో, భయానికే భయమని చెప్పాడో ఆ వ్యక్తి భయపడి తన పిస్టల్ తీసుకొని తనే కాల్చుకొని చనిపోయాడు.
1945 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన హిట్లరు మరణించాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, నిత్యము నిలిచేది ఏంటంటే దేవుని వాక్యం. తను అనుకున్నాడు, నా జీవితంలో, నా హిస్టరీలో, నా డైరీలో భయం అనేది అతను రాసుకోలేదంట. నేను భయపెడతానే తప్ప నేను భయపడను అన్నాడు. అంటే తన ఆలోచన ఏంటంటే, నేను నిత్యము, నేను బ్రతికనన్నాలో నేను భయపెడతా ఉంటా తప్ప నేను భయపడను. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోతుంది, పచ్చగా ఉండదు, ఎప్పుడు పువ్వు రాలిపోతుంది, నీ బలమో నీ శక్తో ఎప్పుడు అలాగే ఉండదు. 18 సంవత్సరాల కుర్రాడు పరిగెత్తా ఉన్నాడు అనుకో, 80 సంవత్సరాలు ముసలివాడు పరిగెత్తగలడా ఆయనతో? ఎందుకు? కొంతకాలానికి బలము తగ్గిపోద్ది, శక్తి తగ్గిపోద్ది. ఇతను ఏమనుకున్నాడంటే, నా జీవితంలో భయము అనేది నా జీవితంలో ఉండకూడదు అనుకున్నాడు. చాలామందిని చంపాడు, యూదుల్ని. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే హిట్లరు, ఇంకా నియంత, అది చెప్పిందే జరగాలి. అలాంటి వ్యక్తి భయపడి తన పిస్టల్తో తను కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, నిత్యము నిలిచేది దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్న పవర్, శక్తి ఎప్పుడు తగ్గదు. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యం నన్ను ఏం చేసిందో తెలుసా? బ్రతికించింది. వాక్యం చంపది ఎవరిని? బ్రతికిస్తుంది. ఈ నియంత, ఈ హిట్లర్ ప్రజలను భయపెట్టాడు, భయభ్రాంతులు చేశాడు. కానీ ఆ భయానికి ఆ వ్యక్తి తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతను అనుకున్నాడు, నేను అందరిని భయపెడతానే తప్ప నేను ఎన్నడూ కూడా భయపడను అని. అతని హిస్టరీలో, అతని జీవితంలో ఇలాగ జరుగుతుంది అనుకోలేదు. కారణం ఏంటంటే, నా జీవితం అంతా నేను భయపెడతా ఉంటానంతే, నేను చంపేస్తూ ఉంటాను, నా ఇష్టం వచ్చేటట్టు చేసేస్తాను అనుకున్నాడు. అవ్వలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము మాత్రమే నిత్యము నిలిచేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ బలమో నీ శక్తో, నీకున్నటువంటి అండదండలో ఎప్పుడు ఒకేలాగా ఉండవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే ఈ భూప్రపంచంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి నేను మీకు చెప్పాను, హిట్లర్ అని. భయంకరమైన వ్యక్తి. ఎప్పుడైనా హిట్లర్ చరిత్ర చదవండి, ఎంత క్రూరుడో తెలుస్తుంది. ఒక మాట చెప్పాలంటే మనిషి కాదు, పశువు అనాలి, అంత భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తికి భయం కలిగింది. భయపెడతానన్నవాడు భయపడిపోయి తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంకొక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే మైకిల్ జాక్సన్. తెలుసు, ఇతను చాలా ఫేమస్ కదా. అతని బాడీ స్ట్రింగ్ టైప్లో అతను డ్యాన్స్ వేసాడంటే ఎక్కడ ఏ అవయవం కదులుతో తెలియదంట. అతను అనుకున్నాడు ఒక సంగీత డాన్సర్ అతను మైకిల్ జాక్సన్. ఇతను రెమ్యునరేషన్ తీసుకోవడంలో కొన్ని కోట్ల రూపాయలు, ఒక్క పాటకు డ్యాన్స్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు తీసుకునేవాడంట. ఇంకంటే అంతకంటే ఇంకెవరికి ఎక్కువ ఇవ్వలేదంట. అంత ఫేమస్ కలిగిన వ్యక్తి ఇతను. చాలాసార్లు చాలాగా ఆలోచించాడు, చాలా పెద్ద పెద్దగా ఆలోచించాడు. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు, కానీ బ్రతకలేదు. చాలా డబ్బు, కోట్ల రూపాయలు, ఒక్క ఆల్బమ్ రిలీజ్ అయిందంటే కోట్ల రూపాయలు సంపాదించేవాడు. ఒక ప్రోగ్రానికి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసేవాడు. ఇతను ఒక డాన్సర్ అన్నమాట. ఇంకా మీకు అర్థం అవ్వడానికి చెప్పాలంటే బ్రేక్ డాన్సర్ అంటారు చూసారా, కాళ్ళు చేతులు ఉంటాయి కానీ కదిలేస్తూ ఉంటాయి, బ్రేక్ డాన్స్ అని చెప్పాలి. చాలా ఫేమస్ వ్యక్తి. అయితే ఇతను కోట్ల రూపాయలు వసూలు చేసిన ఇతను మరణించినప్పుడు అతని సమాధి కొరకై డబ్బులు లేక కొంత డబ్బును వసూలు చేశారు. అతను అనుకొని ఉండొచ్చు నా జీవితంలో అలాంటి రోజు రాదు అని. కానీ వాక్యం చెప్తుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, వాడిపోతుంది. అతను చాలా ఎలాంటి వాడు అంటే తన అందం కొరకు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టగలడు, ఎందుకంటే కోట్ల రూపాయలు వసూలు చేసేస్తా ఉన్నాడు. తను చనిపోయిన తరువాత మట్టి ఖర్చులకి డబ్బులు వసూలు చేశాడు. అసలు ఎవరైనా ఊహించగలరా? కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేటువంటి వ్యక్తి అతను చనిపోతే డబ్బులు, అంటే సమాధి చేయటానికి కూడా డబ్బులు వసూలు చేస్తారని అనుకుంటారా?
అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఎప్పుడు కూడా నేను స్థిరంగా ఇలాగే ఉంటాను, ఈ స్థితిలోనే ఉంటాను అంటానికి అవకాశం లేదు. దేవుని వాక్యంతో సూటుగా మాట్లాడుతుందంటే గడ్డి ఎండిపోతుంది, అది రియల్. పువ్వు వాడిపోతుంది. అంటే ఎప్పుడు కూడా నీ బలము, నీ శక్తి, నీ ప్రభావం అలాగే ఉండదు, ఒకరోజు తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను ఒకరిని ఇద్దరిని చెప్తున్నాను. ఇంకొక ఆమె ఉంది, ఆమె పేరు ఏంటంటే మార్లిన్ మన్రో అనేటువంటి ఒక యాక్టర్. ఈమె ఎలాంటిది అంటే చాలా అందగత్తె. ఆమె ఏమనుకుందంటే ఈ ప్రపంచంలో నాకంటే ఇక అందం కలిగిన వారు లేరు. అలాగే అనేటువంటివి ఈమె చాలా అందం కలిగింది. ఎంత అందము అంటే ప్రపంచంలోనే ఆమె లాంటి అందం కలిగిన స్త్రీ లేదు అని ఆమె ఏం చేస్తుందంటే అందాన్ని చూసి గర్వించేస్తూ ఉంది. అందం కోసం బ్రతుకుతుంది. ఆమె ఏమనుకుందంటే ఎవరైనా సరే నా అందం ముందు సరిపోరు, నేనే టాప్, నా అందమే ప్రపంచాన్ని గడగడలాడిచేస్తూ ఉంది, ఎవరైనా సరే నా అందానికి దాసోహం అవ్వాల్సిందే అని ఈ మార్లిన్ మన్రో అనేటువంటి ఆమె ఒకరోజు ప్రతిరోజంట ఉదయాన్నే ఆమె అద్దం చూసుకుంటుందంట. అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడు నేను చాలా చక్కగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను అంటే నాకంటే ఇంక అందగత్తెలు ఎవరుంటారు, ఉండటానికి అవకాశమే లేదు అనుకుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేవటం ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ ఉంది. ఈమె నిజంగా అందగత్తే. అయితే ఆమె ఏమనుకుందంటే నాకంటే ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా అందము కలిగిన వారు లేరు, పుట్టబోరు అనుకుంది. ఒక రోజున ఉదయాన్నే అద్దం చూసుకుంటా ఉంటే ముఖంలో ఒక చిన్న మడత వచ్చిందంట. కొంతమంది ముఖాలు మడత పడతాయి కదా, చిన్న డాట్ లాంటిది ఆమెకి ఆ ముఖం మీద వచ్చింది. ఆమె ఏమనుకుందంటే నేనే అందగత్తని, ఇంకెవరైనా నాకంటే అందగత్తెలు ఉన్నారు అని తెలిస్తే ఆమె తట్టుకోలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది వారి అందమంతయు ఎలాగుందంట, గడ్డి పువ్వులాగుంది. నీ అందం, నీ బలం, నీ శక్తి ఒకలాగుండదు. ఈ మార్లిన్ మన్రో అనేటువంటి ఈమె చాలా అందం చేత గర్విస్తూ ఉంది. ప్రపంచంలోనే నాలాంటి అందం కలిగిన స్త్రీ ఎవరు లేరు, ఉండబోరు అనుకుంది. చిన్న ముఖం మీద చిన్న మడత వస్తే, ఆ ముడత వస్తే తట్టుకోలేక ఆమె మరణం ఎలా ఉందో తెలుసా, రాత్రి వేళ నిద్ర మాత్రలు మింగి చనిపోయిందంట. ఇంకొకరు అందంగా ఉన్నారనే మాటే తట్టుకోలేదు ఆమె. చూసారా ఎంత భయంకరమో. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రతి మనిషి కూడా ఒకలాగే ఉండరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సర్వ శరీరులు ఎలాగున్నారంటే గడ్డిని పోలున్నారు. పేతురు రాసిన పత్రికలో అదే చెప్పాడు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. అందుకే మనిషి ఎప్పుడు కూడా నీ బలమో, నీ శక్తో, నీకున్నటువంటి పవరో ఎప్పుడు ఒకలాగా ఉండదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిత్యము నిలిచేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి గడి, హల్లెలూయా. అందుకే ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతి దినము దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. మనుషులు మాటలు స్థిరంగా ఉండవు. దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది కడ వరకు, అది నెరవేర్చే వరకు ఆయన మాట మీద నిలబడగలడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని వాక్యము నిత్యము నిలుచును. అప్పుడప్పుడు నిలిచేది కాదు, ప్రతిరోజు దేవుని మాట నిత్యము కడ వరకు నిలిచేది ఏంటంటే దేవుని వాక్యం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే పాత నిబంధన గ్రంథమంతా కూడా, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథము. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ పాత నిబంధన గ్రంథమంతా కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ 39 పుస్తకాలు కలిపి ఒక మాటలో చెప్పాలంటే ఒక వాక్యాన్ని చదవచ్చు. చూడండి, ఒక మాట చదవండి.
ఆది కాండము 49వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. యాకోబు కుమారులారా, యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. జాగ్రత్తగా వినండి, చదువమ్మ మళ్ళీ. యాకోబు కూడి వచ్చి ఆలకించుడి. ఏం చేయాలంట? ఆలకించాలి. పాత నిబంధన గ్రంథం అంతా ఒక మాటలో చెప్పాలంటే మీరు కూడి వచ్చి ఏం చేయాలంట? ఆలకించాలి. ఇప్పుడు మనకి కనబడట్లేదు కానీ రేడియో ఎంతమందికి తెలుసు? రేడియో తెలుసు కదా, రైట్. రేడియోలో వాయిస్ వినపడుతుంది, మాట వినపడుతుంది, కానీ కనపడరు. పాత నిబంధన అంతా మనం దేనికి పోల్చుకోవచ్చు అంటే రేడియోకి పోల్చుకోవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పిన ఒక మాటలో ఆ గ్రంథం అంతా చెప్పాలంటే మీరు కూడి వచ్చి ఏం చేయాలంట? ఆలకించండి. అంటే నా మాటలు విన. దేవుని మాట శ్రేష్టమైంది, దేవుని మాటలు విలువైనవి, దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైంది కనుక ఆయన మాటలు ఎవరు వింటారో వారు బాగుపడతారు. దేవుని మాటలు విన్నవారు వారి జీవితాలను సరి చేసుకుంటారు. అందుకే బైబిల్లో వ్రాయబడిన మాట, వినుట ద్వారా ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుతుంది. బడికి వెళ్ళకుండా చదువు వస్తుందా? గుడికి వెళ్ళకుండా కూడా భక్తి రాదు. దేవుని మాట వినకుండా విశ్వాసం అవ్వలేవు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు కూడి రండి, వచ్చి నా మాటలు ఆలకించండి. రేడియో, టీవీ లేనప్పుడు అందరూ రేడియోలు వాడారు. రేడియోలో కూడా దేవుని వాక్యం వచ్చేది. ఒక కార్యక్రమం చెప్పగలరా ఎవరైనా? ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. కార్యక్రమం పేరు చెప్పగలరా? సరే, ప్రేమధార ఎప్పుడైనా విన్నారా? జోషన్న గారు కూడా చెప్పేవాడు రేడియోలో. జోషన్న కనపడ్డ కానీ ఆయన మాట వినపడుతుంది. దేవుని మాట కూడా మీరు రండి, కూడి వచ్చి మీరు నా మాటలు ఏం చేయాలంట? ఆలకించాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము నిత్యము నిలిచేది కనుక ఆయన మాటలు మనం ఆలకించాలి. ఆయన మాటలు వింటేనే నువ్వు విశ్వాసంలో నడవగలవు. ఆయన మాటలు వింటేనే నువ్వు భక్తిగా నడవగలవు. ఆయన మాటలు వింటేనే నువ్వు పవిత్రంగా జీవించగలవు. ఆయన మాటలు వింటేనే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలవు. కనుక వినకుండా నువ్వు విశ్వాసంలో కొనసాగలేవని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మాటలు నిత్యము నిలిచే మాటలు. పాత నిబంధన గ్రంథం అంతటిలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, రండి మీరు కూడి వచ్చి నా మాటలు ఆలకించండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధన కూడా బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఇంకొక మాట వ్రాయబడింది చూడండి. వచ్చి చూడమని, జాగ్రత్తగా వినాలి. ఆది కాండంలోనేమో కూడి వచ్చి ఆలకించమంటా ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేలేకి ఏం చెప్తున్నాడంటే వచ్చి చూడుడని. చూడుడి చాలు. ఇది క్రొత్త నిబంధన. బైబిల్ అంతా కూడా ఒక మాట చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆలకించేదేంటి? రేడియో. చూసేదేంటి? టీవీ కదా. బొమ్మ కనపడతా ఉంటుంది, మనుషుడు కనపడతా ఉంటాడు, మాటలు కనపడతానే ఉంటాయి. అంటే క్రొత్త నిబంధనకు వచ్చేలేకి, క్రొత్త నిబంధనలో ఒక మాటతో బైబిల్ అంతా చెప్పాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వచ్చి చూడండి, రండి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడింది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చి చూడండి. ఇంకా ప్రకటన గ్రంథానికి మనం రాగలిగితే, ప్రకటన గ్రంథం అంతా కూడా, ఆ గ్రంథం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకొక మాట చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదవగలిగితే అక్కడ ఇంకొక మాట వ్రాయబడింది చూడండి. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. గట్టిగా చప్పట్లు హిమ్మర్చండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తున్నంటే వినాలి, చదవాలి, గ్రహించాలి. అంటే 3 పనులు.
పాత నిబంధనకేమో ఆలకించడం రేడియో, క్రొత్త నిబంధనలో వచ్చి చూడటం టీవీ అనుకోండి, టెలివిజన్. ప్రకటన గ్రంథానికి వచ్చేలకి ఒక్క మాటలో ఆ గ్రంథం అంతా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చదువువాడు, వినువాడు, గైకొనేవాడు ధన్యుడు. అంటే ఇక్కడ 3 మాటలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కంప్యూటర్ యుగంలో ఉన్నాం కదా. కంప్యూటర్ వాడేవాళ్ళకి, సిస్టమ్ వాడేవాళ్ళకి అర్థమవుతుంది. చూస్తూనే ఉంటాడు, టైప్ చేసుకుంటూనే ఉంటాడు, ఇంకొక వర్క్ చేస్తాడు. ఈ 3 కూడా వినటం కనబడుతుంది. పాటలు వింటూనే ఉంటాడు, యూట్యూబ్లో, ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు కదా. పాత నిబంధన ఏమో వింటమే, క్రొత్త నిబంధన ఏమో వచ్చి చూడటమే, టెలివిజన్. ప్రకటన గ్రంథానికి వచ్చేలేకి 3 పనులు మనం చేయొచ్చు. అంటే ఒక మాట చెప్పాలంటే ల్యాప్టాప్ కంప్యూటర్ లాంటిది. ఇప్పుడు అదే యుగంలో ఉన్నాం. ఎవరిని కదిలిచ్చినా సిస్టమ్ పట్టుకుంటున్నారు. ఈ సిస్టమ్ మీద ఉన్న వాళ్ళు ఒక పని కాదు, 3 పనులు కూడా చేయొచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టేసి మర్చండి. హల్లెలూయా. అంటే నువ్వు పాత నిబంధనలో ఉన్నావా, క్రొత్త నిబంధనలో ఉన్నావా, ప్రకటన గ్రంథంలో ఉన్నావా? ఒకసారి నువ్వే పరీక్ష చేసుకోవాలి. కాలం సమీపమైంది, ప్రభువు రాకడ త్వరగా ఉంది. ఇంకా పాత నిబంధనలోనే ఉంటే, క్రొత్త నిబంధనలోనే ఉంటే ప్రకటన గ్రంథానికి నువ్వు రావాలి. అన్ని గ్రంథాలు నెరవేరిపోయాయి, ప్రకటన గ్రంథం నెరవేర్చవలసినటువంటి గ్రంథం ఒకటే. కనుక నువ్వు త్వరగా దేవుని మాటలు వినాలి, త్వరగా మనసు మార్చుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, యేసు రక్తంలో కడగబడాలి, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడాలి, నువ్వు చదవాలి, నువ్వు వినాలి, గైకొనాలని బైబిల్ సెలవు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాక్యము నిత్యము నిలుచున్నది. కీర్తనాకారుడు అంటాడు, చదువు ఒక్క మాట చదవండి. 119వ కీర్తన 89వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ భక్తుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. చూడండి. యెహోవా, అది నీ వాక్యము, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. గట్టిగా చప్పట్లు మార్చండి. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ వాక్యము ఆకాశమందు ఎలాగుందంటే నిలకడగా. దేవుని వాక్యము మారదు, దేవుని వాక్యము నిత్యము నిలకడగా ఉంటుంది. దేవుని వాక్యము ఎప్పుడు ఒకలాగే మాట్లాడుతూ ఉంది. దేవుని వాక్యము మారేది కాదు. దేవుని వాక్యము ఆరంభం నుండి ఈ రోజు వరకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలో మార్పు లేదు. అందుకే మనం ఆరాధించే దేవుడు మార్పు లేనివాడు. మనుషులు మారిపోతారు. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యగారు మొదట్లో బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు వారిలో ఏమొచ్చిందంట, మార్పు వచ్చేది. ఎందుకో ఏదో తేడా కనబడతా ఉంది. వాక్యం చెప్తుంది, మారని వారు దేవుడు ఒక్కరు మాత్రమే. మారనిది దేవుని వాక్యం ఒక్కటి మాత్రమే. అందుకే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఒక వ్యక్తికి వాక్యం అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరయ్యా ఆయన అంటే యేసు ప్రభు వారు రొమ్మున ఆనుకున్నటువంటి భక్తుడు అన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? సిలువలో ఆయన శ్రమ పొందుతూ కూడా యేసయ్య తన తల్లిని అప్పగించాడు. ఎవరికి? యోహానుకి. యోహాను భక్తునికి దేవుని వాక్యం చాలా ఇష్టం. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే యేసు ప్రభు వారితో ఆయన 3.5 సంవత్సరం ప్రయాణం చేసి దేవుని వాక్యాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యోహాను భక్తుడు బైబిల్లో కొన్ని గ్రంథాలు రాశాడు. మనం చెప్పుకున్నాం, బైబిల్ అన్నీ కూడా ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. అయితే యేసు ప్రభు శిష్యునటువంటి ఈ యోహాను భక్తుడు కొన్ని గ్రంథాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త. ఎవరు రాశారు? యోహాను భక్తుడే రాశాడు. 2 యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాసిన వాడు యోహానే. ఇంకా శ్రేష్టమైన జరగబోయే విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథము కూడా ఎవరు రాశారు చెప్పండి? గట్టిగా చప్పటే మచ్చండి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడు ఎవరంటే యోహాను. యేసు ప్రభు శిష్యుడే, చాలా ప్రాముఖ్యుడు, యేసయ్యను దగ్గరగా చూసిన వ్యక్తి. అందుకే యేసు ప్రభు వారు సిలువలో అంత శ్రమ పొందుతున్నా ఒక నమ్మకస్తుడికి తన తల్లిని అప్పగించాడు. ఎందుకంటే యోహాను దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. యోహాను దేవుని వాక్యాన్ని
వాక్య ప్రకారముగా జీవించాలని ప్రజలకు తెలియపరిచిన వాడు. అందుకే యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన ఎక్కువగా దేవుని వాక్యాన్ని గూర్చి ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. చదవండి, ఒక మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగలిగితే ఆయన ఏమి రాశాడు అక్కడ వ్రాయబడింది చూడండి. ఆది యందు వాక్యముండెను. ఆది యందు ఏముందంట? గట్టిగా చప్పట్లు వేసి రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆది యందు ఏముందంట చెప్పాలి. ఏముందండి? వాక్యం ఉంది. వాక్య ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ భక్తుడు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, వాక్యాన్ని హైలైట్ చేశాడు. వాక్యాన్ని ఆది యందు వాక్యం ఉండెను. వాక్యాన్ని గురించి మాట్లాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యము మాత్రమే నిత్యము నిలుస్తుంది. అందుకే యేసు ప్రభు శిష్యుడు అనేటువంటి యోహాను భక్తుడు వాక్యాన్ని గూర్చి తన పుస్తకంలో, తన సువార్తల్లో వ్రాసుకుంటూ, సువార్తలు ఎన్ని? 4. ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో వాక్యాన్ని గురించి ప్రారంభంలోని రాసిన వాడు ఎవరంటే యోహాను ఒక్కడు మాత్రమే. ఆ భక్తులు రాశారు, కానీ వాక్యము కాదు, వేరే విషయాలు రాసుకుంటూ వచ్చారు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను భక్తుడు. అందుకే ఆది యందు ఏముందంట? వాక్యముదే. ఎందుకంటే అది నిత్యము నిలిచేది కనుక. ఆది యందు వాక్యం ఉండను. ఆ వాక్యం ఏమైపోయిందంట? శరీరధారిగానే ఈ లోకానికి వచ్చిందనే విషయాలను తెలియపరిచాడు. అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఆయన గ్రంథాల్లో రాసుకున్నట్లుగా మనం చూస్తాం. రెండవది, ఆయన 3 పత్రికలు రాశాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ కూడా ప్రారంభంలోనే ఒక మాట వ్రాసి ఉంచాడు చూడండి. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది. జాగ్రత్తగా వినాలి. 1 యోహాను సువార్తలో రాశాడు ఆది యందు వాక్యం ఉంటుంది అని. 2 మొదటి యోహాను రాసిన పత్రికలో యోహాను రాస్తున్న మాట ఏంటంటే జీవవాక్యాన్ని గూర్చి వ్రాసాడు. ప్రారంభమే. ఎందుకంటే ఆ వాక్యమే నిత్యము నిలిచింది కనుక, ఆ వాక్యమే శ్రేష్టమైంది కనుక, ఆ వాక్యమే ఆత్మ సంబంధంగా నిలబెట్టగలదు కనుక. అందుకే యోహాను వ్రాసినటువంటి పుస్తకాల్లో వ్రాసిన మాట ఏంటంటే వాక్యాన్ని గూర్చి వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉందన్నాడు. 1 యోహాను 1:1 వ్రాయబడిన మాట ఏంటంటే జీవవాక్యమని వ్రాసాడు. బ్రతికించే వాక్యం. మనం పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. జీవం అంటే ఇప్పుడు బ్రతికుండేది. దేవుని వాక్యం ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. అందుకే జీవవాక్యం అని వ్రాసాడు. 3వదిగా ప్రకటన గ్రంథం రాశాడు ఆయన. 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ కూడా ఆయన ఆరంభములోనే వాక్యాన్ని గురించి వ్రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అతడు దేవుని వాక్యమును గూర్చి, అతడు దేవుని వాక్యమును గూర్చి. చాలు. అంటే యోహాను భక్తుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే వాక్యము కొరకై. ఆయన రాసిన పుస్తకాల్లో, ఆయన రాసిన సువార్తలో ఆది యందు వాక్యం ఉంది అన్నాడు. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో జీవవాక్యము అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాసిన మాట ఏంటంటే దేవుని వాక్యం. వాక్యము శ్రేష్టమైంది. వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. నీ ముఖం మీద ఏ మచ్చలు ఉంటాయో, అసలు నువ్వు ఎలాగున్నావో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఏంటంటే అద్దం. అద్దానికి ఒక పేరు ఉంది. అద్దం ఎన్నడూ కూడా అబద్ధం ఆడదంట కదా. మేకప్ తీస్తే ఎలాగుంటావో, మేకప్ వేసుకుంటే ఎలాగుంటావో చెప్పేది ఏంటి? అద్దమే. అంటే దేవుని వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. ఒక భక్తుడు అన్నాడు, బండను బద్దలు చేసే సుత్తె వంటిది అన్నాడు. దేవుని వాక్యము సుత్తె లాంటిది. దేవుని వాక్యము అద్దము లాంటిది. దేవుని వాక్యము చాకలవాని సబ్బు లాంటిది. దేవుని వాక్యము ప్రాధాన్యత ఏమిటో ఈ భక్తుడు తెలియపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్పు. కీర్తనాకారుడు ఏమని రాశాడంటే, చదవండి, ఒక మాట చదవండి చివరిగా. 119వ కీర్తన 72వ వచనంలో ఈ వాక్యాన్ని గురించి ఒక చక్కటి మాట వ్రాస్తాడు చూడండి.
119:72 వచనంలో వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, జాగ్రత్తగా వినాలి, వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అబ్బా, గట్టిగా చప్పట్లు హింపచ్చండి, గట్టిగా హల్లెలూయా. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే, అంటే దేవుని వాక్యమే నాకు మేలు. ఎవరు ఈ గ్రంథాన్ని కలిగి ఉంటారో వారు మేలులు పొందుతారు. ఎవరు ఈ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో వారు ఆశీర్వాదం పొందుతారు. ఎవరు దేవుని వాక్య గ్రంథాన్ని కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధంగా జీవిస్తారు. ఒకసారి ఒక దొరగారి ఇంట్లో 100 మంది పనులు ఉన్నారంట. ఎంతమంది? 100 మంది ఉన్నారు. ఈ దొరగారు అన్నారంట, మీరు చాలా రోజుల నుంచి కష్టపడతా ఉన్నారు, మా ఇంట్లో పని చేస్తూ ఉన్నారు, మీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అని ఆ 100 మంది పనివాళ్ళని ఒకసారి పిలిపించాడంట. అందరు రండి, మీకు నేను గిఫ్ట్ ఇస్తాను అని. అందరు వచ్చారు. ఎంతమంది? 100 మంది వచ్చారు. దొరగారు ఏ గిఫ్ట్ ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇట్లాగ ఒక టేబుల్ పెట్టాడు. ఆ టేబుల్ మీద క్లాత్ పరిచి ఉంది, గుడ్డేసి ఉన్నాడు. అందరు వచ్చారా? వచ్చామయ్యా. 100 మంది వచ్చారా? వచ్చాం. ఓకే, మీ అందరికీ నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఆ టేబుల్ మీద ఉన్న క్లాత్ తెరవమని చెప్పాడు, తీసేయమన్నాడు. తీస్తే ఆ టేబుల్ మీద ఏముందో తెలుసా? ఒక బైబిల్ ఒక పక్క, మరొక ప్రక్క 10 గ్రాములు బంగారం పెట్టాడు. ఒక బైబిల్, 10 గ్రాములు బంగారం. మొదటివాడిని పిలిచాడు, పనివాడిని. డేయ్ బాబు, రా, నువ్వు రా, చాలా రోజులు కష్టపడతా ఉన్నావు, ఇది నీకోసమే ఉంచాను. అతను చెప్పాడు, బైబిల్ కావాలా? నీ ఇష్టం, తీసుకో, శాసన ఇదే. బంగారం కావాలా? నీ ఇష్టం, నువ్వు ఏది కోరుకుంటావో తీసుకొని వెళ్ళిపో. అతను ఏం చెప్పాడు తెలుసా? అయ్యగారు, నేను మన ఇంట్లో పనికి వస్తున్నాను, కానీ మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధలు పోవాలంటే నేను మాత్రం బంగారమే తీసుకుంటానండి. ఎందుకంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కనుక నేను బంగారం తీసుకుంటానంటే. బాబు, నీ ఇష్టం అని చెప్పాను కదా, ఇక నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు, నీకు ఏది ఇష్టమో తీసుకొని వెళ్ళిపో అన్నాడు. బంగారమే తీసుకో. ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. ఇప్పుడు బంగారం గ్రామం ఎంతమ్మా? సరే, మనకు తెలియదు కనుక మంచిది, విలువైంది, చాలా డబ్బు వస్తుంది కదా. రెండేవాడు వచ్చాడు, అయ్యగారు బైబిల్ అంటే నాకు ఇష్టమేనండి, అయితే మా ఇంట్లో కూడా చెప్పాడు ముందుగానే దొరగారు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, మీ అందరినీ పనివారిగా పెట్టుకున్నానంటే ఇదంతా కూడా నాకు దేవుడిచ్చిన ధన్యత. ఆ వాక్యాన్ని నేను చదివి ఆ బైబిల్ గ్రంథం ద్వారానే నేను దీవించబడ్డానని చెప్పాడు. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకో అన్నాడు. మూడోవాడు వచ్చాడు, ఏం కావాలి? బైబిల్ కావాలా? 10 గ్రాములు బంగారం కావాలి. ఆడు కూడా చెప్పాడు, అయ్యా నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, వాళ్ళిద్దరికంటే ఎక్కువగా నేను బైబిల్ ప్రేమిస్తానండి, అయితే బైబిల్ చదవటానికి నాకు కళ్ళు సరిగా కనపడవండి, అందుకని నేనేం తీసుకుంటానంటే బంగారమే తీసుకుంటాను. ఇలాగా 100 మంది చెప్పాడు, మీ ఇష్టం, సాయిస్ మీదే, బంగారం ఉంది, బైబిల్ ఉంది, 10 గ్రాములు బంగారం కావాలా తీసుకెళ్ళిపో, బైబిల్ ఒక ప్రక్క ఉంది, బైబిల్ కావాలా తీసుకెళ్ళిపో. నేను ఈ స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం బైబిల్ అని చెప్పాడు. అయినా వాళ్ళు అన్ని మాటలు చెప్పారు. లాస్ట్గా ఒకడు వచ్చాడు, 100వాడు, బాబు నీకు బంగారం కావాలా బైబిల్ కావాలా అని చెప్పాడు. అయ్యగారు, మన ఇంట్లో పని చేయాలంటే మేము భార్యాభర్తలు ఇద్దరం ఉదయాన్నే వస్తామండి పని చేయటానికి, మేము వెళ్ళేలేకి 12 అవుతుంది. ఆ 2-3 గంటలు పడుకొని తెల్లవారు మరలా పనికి రావాలి కదా, అసలు బైబిల్ చదివే సమయమే తీరిగ్గా నాకు లేదు, కనుక నేను కూడా ఏం తీసుకెళ్తాను, 10 గ్రాములు బంగారం తీసుకు. 100 మంది ఎవరు కూడా బైబిల్ తీసుకోవాలి. ఈ లోపల ఉదయాన్నే కదా ఒక పేపర్ బాయ్, ఒక యవనస్తుడు బెల్లు కొట్టి, సైకిల్ బెల్లు కొట్టి పేపర్ వేసి వెళ్ళబోతుంటే అతను కూడా పిలవమని చెప్పాడంట. ఆడికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటాయి. బాబు, ప్రతిరోజు పేపర్ వేస్తున్నావు కదా, నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, రా నువ్వు కూడా వచ్చి నీకు ఏ గిఫ్ట్ కావాలో నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటే, వాడు రాగానే ఏం చేశాడంటే బంగారం 10 గ్రాములు ఒక పక్క ఉంది, బైబిల్ ఒక పక్క ఉంది. టక్మని, ఏం కావాలి బాబు అంటే, అయ్యగారు నాకు బైబిల్ కావాలండి. వీళ్ళందరూ 100 మంది ఏం తీసుకున్నారు?
బంగారం తీసుకున్నారు. వాళ్ళు అంటున్నారు, ఒరే పిచ్చోడా, ఒరే ఎర్రోడా, బైబిల్ ఎందుకురా, 10 గ్రాముల బంగారం తీసుకుంటే నువ్వు దాన్ని అమ్ముకుంటే చక్కగా చాలా డబ్బు వస్తుంది. అప్పుడు చెప్పాడంట, అయ్యా మాది పేద కుటుంబం, చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు, నాకు ఒక చెల్లి ఉంది. మా అమ్మ ఇళ్ళలో పనిచేసి నన్ను మా చెల్లిని చదివిస్తూ ఉంది. మాకు కావాల్సిన పుస్తకాలు, మాకు కావాల్సినటువంటి వస్త్రాలు, మాకు ఏ లోటు లేకుండా ఆమె చేసిన కష్టమంతా కూడా మేము ఇంతవరకు అనుభవిస్తూ ఉన్నాం. అయితే 3 నెలల క్రితమే మా అమ్మగారు ఒక మాట చెప్పారు, అరే చర్చికి వెళ్తున్నాను నేను, అందరి దగ్గర బైబిల్ ఉందిరా, నా దగ్గర బైబిల్ లేదు, కనుక నువ్వు పేపర్ వేస్తున్నావు కనుక నీకు వచ్చి ఆ జీతంతో డబ్బుతో ఒక బైబిల్ కొనిరా అని చెప్పి తల్లి ఆ కొడుకుని అడిగిందంట. వాడమ్మ నేను ఖచ్చితంగా జీతం రాగానే కొనిస్తానంటున్నాడు. ఈ జీతం తీసుకోగానే ఏదో ఖర్చు అయిపోతూ ఉంది, చెల్లెలకు పుస్తకాలను, లేకపోతే పెన్నులను, అట్టనో, ఇంకొక బుక్స్ అనో, ఏదో ఒక రీతిగా ఆ అమ్మకి మాత్రం బైబిల్ కొనలేకపోతున్నాడు. ఇది మంచి అవకాశం కదా. దొరగారు పిలిచి, నీ ఇష్టం బాబు, ఏది కావాలంటే తీసుకోమంటే, నాకు ఇటు బంగారం వద్దన్నాడు, నాకు బైబిల్ కావాలండి అన్నాడు. ప్రజలంతా వాడిని ఎడ చూస్తానంటే ఇర్రోడ్లాగా చూస్తున్నారు. ఎంత పిచ్చోడురా నువ్వు, 10 గ్రాములు బంగారం అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో మీ చెల్లికి నువ్వు బుక్స్ కొనిచ్చొచ్చు, మీ అమ్మకి బైబిల్ కూడా కొనియొచ్చు, అన్నీ నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి, నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, బైబిల్ తీసుకెళ్ళిపోతున్నావు ఏంట్రా అంటే వాడు విషయం చెప్పాడంట. మా అమ్మ కోరిక, మా అమ్మ ఎప్పటి నుంచో 3 నెలల నుంచి అడుగుతుంది, నేను కొనించలేకపోతున్నాను, కనుక నాకు బైబిలే కావాలి దొరగారని చెప్పి బైబిల్ తీసుకున్నా అంటే గట్టిగా చప్పడొట్టే మచ్చండి, కొట్ట గట్టిగా హల్లెలూయా. ఇక బైబిల్ జిప్పు తెరిచాడు, తీశాడు, తీస్తే ఒక పేజీలో 1000 రూపాయల నోటు ఉందంట. 2వ పేజీ తీశాడు, ఇంకొక 1000 ఉంది. 3వ పేజీ తీశాడు, ఇంకొక 1000 రూపాయలు ఉంది. 4వ పేజీ తీశాడు, ఇంకొక 1000 రూపాయలు ఉంది. ప్రతి పేజీకి 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఆ బైబిల్లో ఆ దొరగారు పెట్టాడంట. గట్టిగా చప్పడం హింపచ్చండి. అందరూ పేజీ తిరిగేస్తుంటే 1000 రూపాయలు వస్తున్నాయి, పేజీ తిరిగేస్తుంటే 1000 రూపాయలు వస్తున్నాయి, పేజీ తిరిగేస్తుంటే 1000 రూపాయలు వచ్చినాయి. ఆ 10 గ్రాముల బంగారం ఒకవేళ 30,000 వస్తుందో, 50,000 వస్తుందో, లేదా 1,00,000 వస్తుంది అనుకోండి. ప్రతి పేజీకి 1000 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళంతా, ఇప్పుడు ఎర్రోడు వాడా వీళ్ళ? చాలామందికి తెలియదు దేవుని గ్రంథం. నీ ఇంటిలో బైబిల్ ఉంటే ఎంత ఆశీర్వాదం నీకు తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పగలే హల్లెలూయా. ఇది గని, నువ్వు తవ్వుకునే కొంది వస్తుంది ఆశీర్వాదం. ఏ ఇంట్లో బైబిల్ ఉంటుందో, ఏ వ్యక్తి బైబిల్ చదువుతాడో, ఏ వ్యక్తి బైబిల్ని పట్టుకొని మోస్తాడో, ఆ వాక్య ప్రకారం జీవించిన వ్యక్తి దేవుని రాజ్యం అది కొంతకాలం ఉండేది కాదు, అది నిత్యము నిలిచేది. ఈ భూమి బైబిల్ ఏం చెప్తుందంటే ఇది కొంతకాలానికి లయమైపోతుంది, అగ్ని చేత ఆహుతికి రెడీగా ఉందంటే ఈ భూమి. కానీ స్థిరమైంది, శాశ్వతమైంది దేవుని రాజ్యం. దేవుని రాజ్యము స్థిరమైంది, దేవుని వాక్యము స్థిరమైంది, ఎప్పుడు నిలిచేది. కనుక ఆ వ్యక్తి బైబిల్ తెరిస్తే ప్రతి పేజీకి 1000 రూపాయలు ఉన్నాయి. అతను అనుకున్నాడు, వాస్తవంగా డబ్బు ఉండిద్ది అనుకోలేదు దొరగారు, మా అమ్మగారికి బైబిల్ ఇవ్వాలని ఆశతో నేను బైబిల్ తీసుకున్నాను తప్ప ఈ డబ్బు నాకు వద్దంటే దొరగారు అన్నారంట, ఎవరు బైబిల్ తీసుకుంటారో వారి కోసమే ప్రతి పేజీలో 1000 రూపాయలు పెట్టాను, అది నీకే అన్నాడంట. గట్టిగా చప్పలోడే హిమ్మత్. హల్లెలూయా. వాక్యము కలిగిన వారికి ఆశీర్వాదం.